నా పేరు నల్లగంగోళ్ళ భాస్కర. నాకు నిన్న మేము పార్టీ పరంగా మాట్లాడింటే కేఎస్ భగవద్దీన్ అన్న నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. అది ఏందో నాకు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తానాడేమో నాకైతే అర్థం కావడం లేదు. కానీ కేఎస్ భగవద్దీన్ అన్న కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇప్పించింది వాస్తవం కాబట్టి ఆయన నాకు గురువుతో సమానము. ఎవరునా? కేఎస్ భగవద్దీన్ అన్నగారు నాకు గురువుతో సమానము. రైట్. ఇన్నాళ్ళ కాంగ్రెస్లో పార్టీలో కలిసి పనిచేసినాం, అన్న దగ్గర చదువుగా ఉన్నాం, అన్నీ ఉన్నాం. ఆయన నాకు టికెట్ ఇప్పించినాడు మా గురువు. నిన్నటి రోజున కేఎస్ భగవద్దీన్ అన్న నన్ను మా అన్నోళ్ళను 420 గాళ్ళు అన్నాడు. ఏమన్నాడన్నా? 420 గాళ్ళు అన్నాడు. ఇప్పుడు 420 గురువు ఏమవుతాడు? 840. ఏం భగవద్దీన్ అన్న, ఈ 420 గురువు నువ్వు 840. ఈ విధమైనటువంటి మాటలు చేస్తూ ఉన్నావున్నా 10,000 రూపాయలు నీకు నేను టోపీ వేసినానేమన్నా భగవద్దీన్ అన్న. ఒక్కసారి మర్చిపోయినావేమో, ఆలోచన చేసుకోన్నా. నేను నీ దగ్గరికి వచ్చినానా, నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడినావు? ఒక్కసారి చెప్పన్నా. బాబు భాస్కరా, నా కొడుకు ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఫీజుకు కట్టలేకున్నాను, బ్యాంకులో లోన్ ఇప్పివయ్యా అంటే కర్ణాటక బ్యాంకు పిలుచుకొని పోయిండేది నేనా కాదన్నా? సారీ, ఇది మన కర్ణాటక బ్యాంకు పిలుచుకొని పోయినాను, మేనేజర్తో కూర్చోబెట్టించినాను. ఆయన డాక్యుమెంట్స్ అడిగినాడు. ఆ డాక్యుమెంట్స్ అడిగిన తర్వాత అన్న ఎస్టిమేట్, వాల్యుయేషన్, ప్లాన్ అప్రూవల్ అన్నీ చేయించుకోవాలి కదన్నా. లీగల్కి ఇచ్చి తీసుకొని రమ్మన్నాడు. వాస్తవమా కాదన్నా? కొంచెం చెప్పి నిలిపేస్తే ఎట్లన్నా భగవద్దీన్ అన్న? నిలిపేస్తే ఎట్లా? మిగతా కూడా కంటిన్యూ చేయాల. 10,000 ఎట్లా నేను టోపీ పడినావో చెప్తాను. నేను నీకు మేనేజర్ గారు, గౌరవ బ్యాంక్ మేనేజర్ గారు హౌస్ ఎస్టిమేషన్ అని, లేఅవుట్ అని, ఇల్లుకే మీ ఇంటికే లేఅవుట్ అని, దానికని తర్వాతన్నా ఇది లీగల్ ప్రొసీడింగ్ అని, లీగల్ ప్రొసీడింగ్ లాయర్కి ఇచ్చినాము కదన్నా. లీగల్లో కూడా మీ ఇంటి పేపర్లో నేను తీసుకొచ్చి ఇవ్వలేదన్నా. దానికి డబ్బులు 30,000 చిల్లర అవుతుందంటే ఫస్ట్ 10,000 పెట్టుకో తమ్ముడు. ఆ 10,000 పెట్టుకున్నాక మళ్ళీ నేను నీకు 20 ఇచ్చా, పేపర్లు ఇచ్చిన అని చెప్పి అంతగా తమ్ముడిని ఆకాశాన్ని ఎత్తేవి కదన్నా ఆ రోజు. ఈ నల్లగోళ్ళ గంగోళ్ళ భాస్కరాన్ని తీరా డబ్బులు 20,000 రూపాయలు నువ్వు పెట్టలేక నా దగ్గర లేదు అని చెప్పి మొండి చేయి ఎత్తి ఇదే కొమ్ము భాస్కర్ సార్ దగ్గరికే పోయినావు. ప్లాన్ అప్రూవల్ కూడా ఆయన దగ్గరికే పోయింది. అప్పుడు నువ్వు డబ్బులు కట్టలా, ఆ 20,000 ఇలా నీకెట్లా లోన్ అయ్యేది? ఏనా భగవద్దీన్ అన్న, 840 గురువు గారు, ఆ లోన్ ఎట్లా అయ్యేదన్నా? కదిరి ప్రజలు ఆలోచన చేయండి. అది కట్టలేక తిరిగి ఏదో కొమ్ము భాస్కర్ సార్ దగ్గర నుంచి నేను 10,000 ఇప్పించింది నీకు వాస్తవమే అని చెప్పి నీ వీడియోనే ఒప్పుకున్నావు. ఇది అయిపోయా. నేనంట కదిరంతా లోన్లు ఇప్పిస్తానంట. ఏమన్నా ఒకసారి నా దళితుడు రాజకీయం చేయకూడదేనా? దళితుడు రాజకీయ ప్రస్తావన వేయకూడదేమన్నా? మీకు ప్రశ్నలు వేయకూడదేమన్నా? మీ దళితులం మేము, మాకు రాజ్యాంగం ఇచ్చిండే హక్కు అన్నా దళితులు రాజకీయం చేయమని అని. ఒక వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా అడిగిన అదేం పెద్ద తప్పేమన్నా? కుటుంబ విషయాలకు వస్తావా? ఇంకా బొబ్బిలిరే వేలతో 50,000 పట్టాకంట. అది ఏం పట్టా అంటే పట్ట అది పట్టా కాదన్నా. నేను మా అన్న ఎవరు నల్లగంగోళ్ళ నరసింహులు, నేను కాదు, నేను బాగా నల్లగంగోళ్ళ నరసింహులు నా వెనకంట తిరుగుతూ ఉంటాడే, ఆయనకు ఈ ఫారెస్ట్ భూములు వ్యాపారం చేసుకొని ఫారెస్ట్ భూముల దళారీలకు మేము భూములు కొనిస్తామన్నా. అది మా కులవృత్తిన్నా, మేము తింటాడే అన్నామన్నా. నువ్వెట్లా రియల్ ఎస్టేట్ చేస్తున్నావో మేము అట్లా రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. మా అన్న ఆయనతో 50,000 రూపాయలు ఇప్పించుకొని తలపల మండలం పెద్దన్నవారిపల్లి బిందుల ప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు భూమికి గాను ఆ 50,000 రూపాయలు మా దగ్గర ఉన్నటువంటి మిగతా డబ్బులు టోకన్లు ఇచ్చిండేదన్నా. మేము ఏదో మా టైం బాగలేదు, భూములో పడిపోయింది, మేము ఇంకా అడ్వాన్స్ టోకన్ రైతులకు ఇచ్చినాము. అవి ఆ విషయం కూడా బొబ్బిలి రవీణకి చెప్పినాను.
నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు వాళ్ళకే నాకే టోపీ చేసినావంటే టోపీలకే టోపీ మహారాజు నువ్వు. నాకు తెలియక అడుగుతానన్నా. ఇకపోతే మా పెద్దన్న విషయం ఎవరైనా గంగాధర్ అంటే అని మీ మున్సిపాలిటీ ఆఫీస్లోనే కదా పనిచేస్తా ఉండేది. ఒకవేళ ఏమైనా తప్పు చేసింటే చర్యలు తీసుకో, సస్పెండ్ చేసుకో. నాకేందన్నా నువ్వు చెప్పేది మా ఫ్యామిలీ కోర్టు అంటే అంటావు ఎట్లన్నా ఇది? మీ 420 మా గురువు 840 ఏం చెప్తావునా? నీకు చెప్పేది ఒకటేనా, మీ తమ్ముడు నా కదిలోను నేను అనలేదన్నా స్వామి మా కేఎస్ భగవతినన్నా నేనన్నా అన్నా మీ తమ్ముడు గారు ముంబైలో స్టేషన్లో ఉన్నారని చెప్పి కదిరిలో టాకును నేనన్నా. మళ్ళీ నా తప్పేంటి క్షమించు. అది నా రూమర్ వచ్చిందనా, ఇవేమనుకోద్దు. ఎందుకు నాన్న బంబం బాబా అంట, అందుకే ఆయన ముంబై జైల్లో ఉన్నాడంటాను నేనన్నా. మళ్ళీ నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు, మరోసారి చెప్తాను నీకు. మరి అదేవిధంగా కదిరి టాక్ ఏమన్నా, నువ్వు స్వచ్ఛంద సంస్థ పెట్టన్నా కాంగ్రెస్ గవర్నమెంట్లోన్నా లేని బడి చూపించినావు, గ్రాఫిక్స్ బాగానే ఉంది. ఆ నిధిలో సర్వం సమర్పయామి, అది బాగానే ఉంది. మళ్ళీ ఏం చేసినావు, పిల్లలకు బుక్కు కోడిగుడ్లు అన్నావు. ఆ పిల్లలు కనపల్లా, ఈ బుక్కు కోడిగుడ్లు ఇచ్చిండే డబ్బులు కనపల్లా. మళ్ళీనా ఎంపీ కొండలో వితంతువుల అమ్మతల్లులకు ఏదో నిధులు అన్నావు, ఆ నిధులు కూడా సర్వం సమర్పయామి అన్నావు. అంతెందుకున్నా నన్ను 420 అంటున్నావు కదా 840 గురువు గారు. మీరు మొన్న పోయిన ఎలక్షన్లో మీ ఓటుకు కూడా మీరు డబ్బులు తీసుకోలేదేమన్నా, నిన్ను చైర్మన్గా ఎలక్ట్ చేసుకుంటే నువ్వు కూడా నాకు చెప్తే అట్లన్నా ఏదన్నా ఇది? నేను ఆడదోళ్ళ నీ యాక్షన్, నీ యాక్టింగ్ ఏ స్కూల్లో చదువుతున్నావు నాకు అస్సలు తెలియదునా. ఇకపోతే భజన సిద్ధార్థ సార్ దగ్గర ఉన్నప్పుడు ఏమంటివి, సూర్యుడు చంద్రుడు రాముడు కృష్ణుడు భీముడు అని పొగిడింది. మళ్ళా నీకు చైర్మన్ ఇవ్వలేదని చెప్పి ఆక్రోశంతో మళ్ళీ ప్రసాద్ అన్న దగ్గర పోయినావు, ఈజ్ ద లెజెండ్ అని పొగుడుతాడు. ఏందన్నా యా స్కూల్లో చదివినావు నా ఈ చదువునా? జర చెప్పరాదే, నీళ్ళు కూడా నేర్చుకుంటా కదన్నా. కేఎస్ భగవద్దినన్నా నేను కూడా నేర్చుకుంటా, నీ శిష్యుడినే నేను ఒప్పుకుంటా. నేను 420 నువ్వు 840. ఏందన్నా నీ దగ్గర నేను బాగా మీ దగ్గర చదువు ఉందనా, నీ వాయిస్ బేస్ ఉంది, ఇష్టాంతరంగా మాట్లాడతావేమన్నా నువ్వు? దళితుడు రాజకీయం చేయకూడదా? దళితుడు గొంతెచ్చి మాట్లాడకూడదా? మేమేం ప్రశ్నించకూడదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతామన్నా, అంతేగాని మీరు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా వస్తే ఎట్లన్నా? భగవద్దినన్నా ఇది పద్ధతే కాదన్నా. ఇది కదిరిలో నీ మీద స్వచ్ఛంద సంస్థ మీ తమ్ముడు గురించి చెప్పింది టాక్ మాత్రమే. ఇంకోటి కూడా చెప్పినారు నాకు, మీ ఫ్యామిలీలో అందరూ బీజేపీ జనసేన టీడీపీ కాంగ్రెస్ అది ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పినారన్నా. మీరు ఉన్నారేమో నాకేం తెలుసు. కదిరి టాక్ ఆఫ్ టౌన్లో నేను కాదు చెప్తాను స్వామి. మళ్ళీ మీరు మనసులో నా మీద కసి పెట్టుకోవద్దు. ఎప్పటికీ నేను నీకు తమ్ముడినే. యు ఆర్ మై 840 గురువు. అంత అద్మానంగా నన్ను చీటర్ అంటావేమన్నా నువ్వు? ఏనా 10,000 రూపాయలు లోన్ అంటున్నావు, ఆ పేపర్లు కూడా చూపించి నీ చేతికి నేను ఇవ్వలేదేమన్నా? నాకు ఇవన్నీ సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇచ్చే, నువ్వు తల ఊపట్లేదేనా? నన్ను టార్చర్ పెట్టలేదన్న పిల్ల వయసులో 12 సంవత్సరాల కిందటి మాట ఇది. కదిరి ప్రజలారా, మా గురువు గారు అయినటువంటి 840 అన్న నా మీద చెప్పిన నిందకు నేను సమాధానం చెప్తున్నానన్నా. అక్క అమ్మా దళితుల్ని కదా, ఇంకా నా మీద అంటే ఇంకేం ఉండదులే, ఈ నెల తిరిగి అనగదొక్కల్లా అనే సదుద్దేశంతో తప్ప పార్టీలో అంతెందుకు. ఓ మాట చెప్తానా, ఇదే ప్రసాద్ అన్నను మన వైఎస్ఆర్సిపి పార్టీలో నువ్వు కౌన్సిలర్గా గెలిచింది వాస్తవమే లేనా? మేమేం మీకు సాయం చేయలేదు, మా పార్టీ జెండా ఏం చేయలేదు వాస్తవమే. ఇదే నువ్వు కౌన్సిలర్గా గెలిచినప్పుడు ప్రసాద్ అన్న ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఆ రోజు కౌంటింగ్ రోజు, గుర్తుందా?
ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయన. దయచేసి దళితుల నోరు నొక్కేయాలనే నువ్వు చూడద్దన్నా, బాగోద్దినన్నా. ఇవన్నీ నీ మీద స్వచ్ఛంద సంస్థలు ప్రజలు చెప్తున్న టాక్ ఆఫ్ టౌన్ ఎన్నో. మనం నువ్వు నన్ను తప్పుగా అనుకునేవు స్వామి, ఇద్దా క్షమాపణ కూడా చెప్తాను మీకు. మనం ఏం బాధపడద్దు. ఏపా నా శిష్యుడు 420 గారు ఇట్లా చెప్పినాడు, 840 గురువుకే ఎగనాం పెట్టినాడు అనుకుంటావు. ఇవన్నీ ఆలోచించుకున్నా. కోవట్టు రాజకీయం ఎవరు చేస్తున్నారో కదిరి ప్రజలందరికీ తెలుసున్నా. నేను కోవట్టును కాదన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసే కార్యకర్త నుంచి ఎస్సీసీలుగా కొంచెం ఎదిగినానన్నా. కొంచెమేనన్నా, నీ అంత కాదు బాగోద్దినన్నా. మరొకసారి మీరు నా గురించి కానీ నా కుటుంబ సభ్యుల గురించి కానీ చెప్పొద్దున్నా. మేము దళితులమునా, మమ్మల్ని రొంతకు రాజకీయంగా ఎదగలేండి. ప్రశ్నిస్తే తప్పేముంది, సమాధానం చెప్పు. అంతేగాని నువ్వు నాకు ఎప్పుడో 12 ఏళ్ళ కింద లోన్ ఎతకొచ్చి ఆ 10,000 నువ్వు ఇలా మీ మామతో ఇప్పించినావు అంటే లోన్ ప్రాసెస్ తెలీదు, అన్నీ తెలీదు. నీకు ఏంది మాట్లాడతావో నీకే తెలీదు. ఎట్లా తిరిగి నువ్వు మార్కులు కొట్టేసుకోవాలి. నేను 5 రూపాయల ఆర్టిస్టునా, 5 కోట్ల ఆర్టిస్టు. నీ తర్వాతే భజన చేయడంలో కానీ కోవట్లో కానీ ఎవడన్నా కానీ ఎట్లా నేను 5 రూపాయల ఆర్టిస్టు, నువ్వు 5 కోట్ల ఆర్టిస్టు. మరొకసారి మా ఫ్యామిలీ జోలికి రావద్దునా. వచ్చినా నా జోలికి కానీ మా ఫ్యామిలీ జోలికి పర్సనల్గా రావద్దు. రాజకీయంగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అడుగుతామన్నా, తప్పులేదు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి. అధికార పార్టీగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్న హోదాలో నువ్వు సమాధానం చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా రావద్దన్నా. మేము దళితులమున్నా, ఆ విషయం గుర్తుపెట్టుకున్నా. పదే చెప్తాను, మేము దళితులము, అంతో ఇంత ఎదుగుతాను. మా మీద నువ్వు కన్నెరం చేయద్దన్నా. ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించన్నా. మరొకసారి కూడా చెంపలేసుకుంటాను. ఉంటానన్నా, బాగోదునన్నా.